జుక్ని మొక్క మీకు మా గార్డెన్లో ఉన్నది చూపిస్తూ మేల్ ఫీమేల్ ఫ్లవర్స్ మధ్య తేడా ఎలా ఉంటుంది, అలాగే హ్యాండ్ పాలినేషన్ అంటే ఎలా చేయాలి ఏంటన్నది చూపిస్తున్నానండి. ఈ జుక్ని మొక్క మనకి గుబురుగా పెరుగుతుందన్నమాట. ఇవి ఫీమేల్ ఫ్లవర్స్ అండి. ఫీమేల్ ఫ్లవర్కి నేను మేల్ ఫ్లవర్తో పాలినేషన్ చేశాను. ఈ ఫీమేల్ ఫ్లవర్ పైన మేల్ ఫ్లవర్ తీసుకొచ్చి ఆ పుప్పొడి అద్దుకునేలాగా చేస్తే మనకి ఇప్పుడు వచ్చే పువ్వు కాస్త చక్కగా పిండి కింద డెవలప్ అవుతుందన్నమాట. ఫీమేల్ ఫ్లవర్స్కి ఇలాగ మనం ఏ వెజిటబుల్లో ఆ వెజిటబుల్ చిన్న పిందిలాగా వస్తుందండి. అదే మేల్ ఫ్లవర్కి అయితే ఈ పిందెలు లాంటివి ఏమి ఉండవు అనమాట. సరాసరి కాడ కింద వచ్చండి దానికి డైరెక్ట్గా పువ్వు వచ్చేస్తుంది. మీకు అది కూడా చూపిస్తాను. మనం ఆ మేల్ ఫ్లవర్ తీసుకునండి ఈ ఫీమేల్ ఫ్లవర్ మీద అద్దినప్పుడే చక్కగా పాలినేషను జరుగుతుంది. ఆ పిందులన్నీ కూడా కాయల కింద మారుతాయన్నమాట. మనం పువ్వు పూసిన వెంటనే చేస్తే కనుక రిజల్ట్ కరెక్ట్గా ఉంటుందండి. లేదంటే వాడిపోయిన తర్వాత చేసామనుకోండి మనకి ఆ పిండి కింద మారడం ఏమీ జరగదనమాట. ఇది మేల్ ఫ్లవర్ అండి. కాడ పొడవుగా ఉంటుంది, క్రింద పిందిలాగా ఏమి ఉండదండి. ఆడ మగ పూల మధ్య తేడా ఇదేనండి.